మేషరాశి వారి అందరితోటి కూడా మనస్పర్ధలు మాట పట్టింపులు ఉంటాయి. వృషభ రాశి వారి మనస్తాపం, రుణదాతల ఒత్తిడులు, మిథున రాశి వారి వృత్తిలో లాభం, కర్కాటక రాశి భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, సింహరాశి వారికి బంధుమిత్రులతో ప్రయాణాలు. ఆంజనేయమది పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారుజాత తరుమూల వాసనం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త్యగాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 28/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లాపక్ష చతుర్దశి మంగళవారం. చతుర్దశి రోజు సాయంత్రం 5:42 వరకు, పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:43 వరకు, వర్జం రాత్రి 10:28 నుండి 12:13 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:14 నుండి 9:05 వరకు, రాత్రి 10:58 నుండి 11:43 వరకు దుర్ముహూర్తాలు, సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:32, అమృతగడి తెల్లవారుజామున 8:25 నుండి 10:11 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు మంగళవారం కావడం. విష్కంభం రాత్రి 12:58, వని సాయంత్రం 5:42. రేపే వ్యాస పౌర్ణమి, దీన్నే గురు పౌర్ణమి అంటారు. రేపే వ్యాస పౌర్ణమిని ఆచరించాలి. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి అందరితోటి కూడా మనస్పర్ధలు మాట పట్టింపులు ఉంటాయి. కొంతమందితో సంజాయిషి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారి మనస్తాపం, రుణదాతల ఒత్తిడులు, అన్ని రంగాల వారికి ఈరోజు మిశ్రమంగానే ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారి వృత్తిలో లాభం, వ్యాపార మూలికంగా లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ వార్తలు కూడా వినే అవకాశం ఉంది. కర్కాటక రాశి భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, అధిక ఖర్చులు, అనవసర ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి బంధుమిత్రులతో ప్రయాణాలు, శుభ నిమిత్తమై ధన వ్యయం అయ్యే సూచనలు. కన్యారాశి వారు తలచిన కార్యాలు నెరవేరలేకపోవట, అశాంతి, ధనం అడ్జస్ట్మెంట్ కాక ఇబ్బందులు పడే అవకాశం. తులారాశి వారు ధనధాన్య గృహ లాభాలు, కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు రాబడి మించిన ఖర్చులు, ఆ ఖర్చులను అదుపు చేయలేక రుణాల కోసం ప్రయత్నించుట. ధనుసు రాశి వారి వివాహ ప్రయత్న లాభాలు, నూతనమైన వస్త్ర లాభాలు ఉన్నాయి. మకర రాశి వారి స్థిరాస్తుల విషయం మీకు మేలు జరిగే అవకాశం ఉంది, అవన్నీ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఆరోగ్యం కుదురుపడుట, అయితే ఏదో తెలియని మానసిక ఆందోళన కొంచెం గురి అయ్యే అవకాశం. దేవతా ఆరాధన, దేవాలయ దర్శనం చేయండి, అన్ని విధాలుగా అనుకూలం మీకు. మీనరాశి వారికి ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా దుబారా వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో గౌరవభంగం కూడా కలిగే అవకాశం ఉంది. రేపే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి, దీన్నే వ్యాస పౌర్ణమి అన్నారు. చాలామంది గురు పౌర్ణమి అంటే కనుక ఎవరిని పెడితే వాళ్ళ గురువులుగా ఇంటికి తీసుకొచ్చి అర్చించి వాళ్ళ కాళ్ళు కడిగేసి నెత్తిమీ జల్లేసేసుకుని వాళ్ళన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. గురు పౌర్ణమి అది కాదు. గురు పౌర్ణమి అంటే మనందరికీ గురువు వ్యాసుడే. ఎందుకంటే వేద వ్యాస, వేదాలు విభజించిన వ్యాస అంటే ఒక పదవి లాంటిది. వేదాలు విభజించినటువంటి వాడు కాబట్టి అమోఘమైన శక్తి సంపన్నుడు. వశిష్ఠుడు కుమారుడు శక్తి కుమారుడు పరాశర కుమారుడు వ్యాసుడు కుమారుడు శుకుడు. ఇలా వస్తుంది అన్నమాట పరంపర. కాడు వ్యాసుడు చాలా గొప్పవాడు. పరాశరాత్మజం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే. వ్యాసం వశిష్ఠనక్తారం, వశిష్ఠుడు. పరాశరాత్మజం పరాశరుడు, ఆయన కుమారుడు. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశర కుమారుడు వ్యాసుడు అని చెప్పారు. ఈ వ్యాసుడు జననం కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఈ పరాశరుడు పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తూ ఈ పరాశరుడు ఒక నదిని, యమునా నదిని దాటుతుంటే మత్స్యగ్రంథి అంటే చేపలు పట్టేటువంటి వాళ్ళు, అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ మీద మోహం కలిగింది. ఎవరికైనా సరే బ్రాహ్మణులు కానీ పెద్దవాళ్ళకి కానీ జ్ఞానులు కానీ మోహం కలగదు. అటువంటి వాళ్ళకి కలిగిందంటే లోక కళ్యాణం కోసం ఏదో ఒకటి జరుగుతుంది. ఆ దృష్టితో ఆలోచించాలి, చెడుగా ఆలోచించకూడదు. మత్స్యగ్రంథి ఆవిడ. అయ్యా నేను చేపల వాసన వస్తుంది, నన్ను కోరుకుంటున్నారేమిటి, పైగా నేను కన్యను, ఈవేళ కనుక మీరు నన్ను చెరిచినట్లయితే నా కన్యత్వం పోతుంది, మా తండ్రి గారికి ఎలా ముఖం చూపించాలి, పోనీ ఆయనకి ఏదో అడ్జస్ట్ చేసుకుంటే
మా అమ్మాయి తెలియకుండా ఏదో పెళ్లి చేసేద్దాం అనుకోడు ఆయన. ఒకవేళ అలా అనుకున్నా కానీ వచ్చేటువంటి భర్తకి, రాబోయే భర్తకు ద్రోహం చేసిన వాడిని దాన్ని అవుతాను నేను, కాబట్టి నా కన్యత్వం పోతుంది అని. అప్పుడు చెప్పాడు, అమ్మా నీ కన్యత్వం పోకుండా, నీ మత్స్యవాసన, నీ చేపల వాసన నీ నుంచి రాకుండా, నీకు మత్స్యగ్రంథి అని నీకు మంచి సుగంధ వాసన వచ్చే విధంగా సౌగంధికాన్ని నీకు ఇస్తాను. దాని ద్వారా నిన్ను అనుగ్రహిస్తున్నాను. చేపల వాసనే కూడా కొంత దూరం వరకు కూడా రాకుండా ఉంటుంది నీకు. ఆ విధంగా నువ్వు పెరుగుతావు, ఆ విధంగా నువ్వు ఉంటావు అని చేత నువ్వు దివ్యమైనటువంటి స్త్రీగా మారతావు నువ్వు అని చెప్పి ఆవిడికి వరాన్ని ఇచ్చి, పరాశరుడు ద్వారా ఆ మత్స్యగ్రంథికి, దాశరాజ పుత్రికి ఈ విధంగా కలిగినటువంటి వాడు వ్యాసుడు. చిన్నపిల్లాడగా ఉండగానే ఆధ్యాత్మిక చింతన కలిగింది వ్యాసుల వారికి. అమ్మా నేను తపస్సుకు వెళ్ళిపోతాను, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు నన్ను స్మరిస్తే మీ ప్రత్యక్షం అవుతాను. దివ్య పురుషులు అలా ఉంటారన్నమాట. వ్యాసుల వారు జననం జరిగింది నల్లటి ప్రదేశంలో, అంటే మనకి రేగిపండు ఉండే వృక్షాల సమీపంలో ద్వీపంలో, నల్లటి ద్వీపంలో పుట్టాడు కాబట్టి ఈ రేగి వృక్షాల సమీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు, నలుపు కృష్ణ అంటారు, కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడు సాక్షాత్తు అనేక మంది ప్రజాపతులు, కొంతమంది ఋషులు, ఇంద్రుడు, ఇలా కొంతమంది ఎవరో ఉన్నారు వీళ్ళు. అలా వ్యాసులుగా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ కలియుగంలో మనకు వచ్చిన వ్యాసుడు మామూలు వాడు కాదు. కృష్ణుడే వ్యాసుడిగా వచ్చారు. అందుకే వ్యాసం వశిష్ఠ నక్తారం శక్తే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ వ్యాసుడు విష్ణువే. ఆయన లేకపోతే విష్ణు సహస్రనామం ఎక్కడది, భాగవతం ఎక్కడది, ఇతిహాసమైన మహాభారతం ఎక్కడది, అష్టాదశ పురాణాలు ఎక్కడవి, వేద విభజన ఎవడు చేస్తాడు, ఎవడకు తెలుస్తాయి ఇవన్నీ? చూడండి, ఒక్క వ్యాసుడి వల్లే వేదాలు ఇవాళ మనం చదవగలుగుతున్నాం. వేదం లేకపోతే జ్ఞానం ఎక్కడది, జ్ఞానం లేకపోతే మోక్షం ఎక్కడ కలుగుతుంది? వేద జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు కదా. వేదం ఏం చెప్పింది వినాలి. వేదం ద్వారా భగవంతుని తెలుసుకొని అష్టాంగ యోగాలు అవలంబించి అష్టాంగ యోగాల ద్వారా ఆత్మసాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటేనే వేదం ద్వారానే మోక్షం కలుగుతుంది. మిగతా వాటి వల్ల పెద్దగా కలిగే అవకాశం తక్కువ. దానికి జ్ఞానం కావాలి. భక్తి మార్గంలోకి వచ్చినా, కర్మ మార్గంలోకి వచ్చి, ఇందులోకి వచ్చినా మళ్ళీ ఎక్కడికి రావాలి? జ్ఞాన మార్గంలోకి రావాలి. జ్ఞానం కలగాలంటే వేదం తెలిసి ఉండాలి. వేదం ద్వారా మళ్ళీ అష్టాంగ యోగాల ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. కాబట్టి వ్యాసుడు యొక్క జననం సాక్షాత్ నారాయణ సంభూతుడు వ్యాసుడు. అటువంటి ఆయన జన్మించినటువంటి రోజు ఆషాఢ పౌర్ణమి. గురువుగారు ఆయన మనకి ఒకటిగా రెండు ఎన్ని ఇచ్చారని మహానుభావుడు. ఎన్నో గ్రంథాలు, విష్ణు పురాణం లాంటివి ఇచ్చారు, మహాభారతం, వేదాలు విభజించాడు, అవును, అష్టాదశ పురాణాలు ఇచ్చారు, భాగవతం, తర్వాత మనకి భగవద్గీత, తర్వాత విష్ణు సహస్రం. ఇవన్నీ వ్యాసుల ద్వారా కదా వచ్చింది మనకు. అవన్నీ కూడా భీష్మాచార్య గారు చెప్పినా విష్ణు సహస్రం రాసింది ఎవరు? వ్యాసుల వారేగా. ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి బాధరాయుడు అని కూడా అన్నారు ఆయన, అటువంటి ప్రదేశంలో ఉన్నారు కాబట్టి. అటువంటి వ్యాసుల వారు మరి ఆయన తర్వాత మరి భార్య లేదు, ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన తపోశక్తి ఖురాన్ సృష్టించుకున్నాడు ఆయనలోంచి ఆయన సుఖ మహర్షి, దివ్యజ్ఞాని. మరి ఇటువంటి వాళ్ళు లోకాల్లో పాపం చేస్తారా? చేయరు వాళ్ళు. మరి ఒక స్త్రీ మీద వాళ్ళ మోహం కలిగిందంటే ఆ మత్స్యగ్రంథం ఎందుకు కలిగింది? పుట్టబోయేటువంటి వాడు లోక క్షేమం కోసం పుట్టాలి కాబట్టి ఆ జననం కోసం అలా మహర్షులు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనం తప్పుగా అర్థం చేసుకుంటారు. పురాణాలు కథలన్నీ ఇలాగే ఉంటాయి, వాళ్ళు వీళ్ళతో తిరుగుతున్నారు, వాళ్ళతో ఇలా తప్పు అన్నమాట. అవన్నీ మనం అర్థం చేసుకోవడం మానవ మైండ్తో ఆలోచిస్తున్నాం కాబట్టి ఏది మనకు అర్థం కావట్లేదు. దైవికంగా, ఆధ్యాత్మికంగా, జ్ఞానంతో ఆలోచిస్తే, విజ్ఞానంతో ఆలోచిస్తే, మనకు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఇటువంటి విషయాలు బోధపడతాయి. ఇది ఆలోచించాలన్నా, మైండ్లో మనకు అవగాహన కావాలన్నా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల యందు పట్టు కావాలన్నమాట. కాబట్టి ఈవేళ అటువంటి వ్యాసుల వారు జన్మించినటువంటి రోజు. అలాగే వ్యాస మహర్షిని, వ్యాసపీఠం అని ఎలా ఉంటుందన్నమాట. ఆ పీఠాన్ని అర్చించి పుస్తకాలు, మన గ్రంథాలు, రామాయణం, భారతం, భాగవతం. ప్రతి హైందవ కుటుంబంలోనూ కూడా భారతం ఉండాలి, రామాయణ, భాగవత, భగవద్గీత, విష్ణు గ్రంథాలు ఇంట్లో ఉండాలి. పూజ చెయ్యాలి, చదువుతూ ఉండాలి. ఇంట్లో తప్పనిసరిగా ఉండి తీరాలి ఆ గ్రంథాలు. ఇతర మతస్థులు పెట్టి మనం పెట్టుకోలేమా? హైందవ సాంప్రదాయంలో పుట్టిన మనం ఎందుకు పెట్టుకోలేం? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ గ్రంథాలు ఉండాలి. పూజించాలి. పూజ చేస్తే చదవాలనే కోరిక ఆ గ్రంథాలే కలిగిస్తాయి. అలా ఆచరించిన వాడు నేనే నిరూపణ. అటువంటి గ్రంథాలు చదవగలనా నేను అనుకున్నాను. అటువంటి గ్రంథాలు రోజు పూజ చేస్తూ ఉంటే ఎప్పటికే చేస్తూ ఉంటా. అనుకోకుండా అవే రాని పిలుస్తాయి అన్నమాట. రోజుకో గంట కేటాయిస్తూ ఉంటా, ప్రతి గ్రంథం చదువుతూ ఉంటా. అలా చదివి బట్టి ఈవేళ మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి అలా అర్చించాలి, గురువులు నమస్కరించాలి, గురువులు ఆశీస్సులు పొందాలి.
వ్యాసుడు నారాయణో అరిహి, నారాయణుడే వ్యాసుడు అని చెప్పారు. అటువంటి వ్యాస పౌర్ణమి రోజు వ్యాసపీఠాన్ని పూజించి మీరు ఈ మాస్టర్లు, కాలేజీ లెక్చర్లు, టీచర్లు, మామూలు గురువులు, లౌకిక గురువులు, వీళ్ళు గురువుల్లో రకాలు ఉన్నారు. లౌకిక గురువు, లౌకిక విద్యలు అన్నమాట. అంటే కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకోవడం కోసం, వ్యాపారం చేయడం కోసం, డబ్బులు సంపాదించడం కోసమే ఈ విద్య, మీరు చదువుకునే విద్యలన్నీ అవే, ఆంగ్ల విద్యలు కానీ ఇవన్నీ కూడా. కానీ ఆధ్యాత్మిక విద్య అది కాదు. ఈవేళ 10th క్లాస్ పోతే సూసైడ్, మొగుడు ఏదన్నా అంటే సూసైడ్, పిల్ల ఏదన్నా అంటే సూసైడ్, వాడు ఏదనుకుంటే జరగకపోతే సూసైడ్, తండ్రి తిరిగితే సూసైడ్, ఏది పెడితే చచ్చిపోవడం, కాఫీలో కలిపి చచ్చిపోవడం, ఉరేసింది చచ్చిపోవడం, ట్రైనింగ్ తలకాయ పెట్టాడు, రకరకాలుగా చనిపోవడం. ఓర్పు లేకపోవడానికి ఇచ్చే చదువుల్లో మీకు ఆ ఓర్పు లేదు, సహనం లేదు. ఆధ్యాత్మిక విద్యలో సహనము, ఓర్పు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా మౌల్డ్ అవ్వాలి, ఎంత జ్ఞానంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, కష్టాలతో ఎలా ఓర్చుకోవాలి, ఎంత సహనంగా ఉండాలి, ఇవన్నీ ఆధ్యాత్మిక విద్యను తరించాలన్నా కూడా ఆధ్యాత్మిక విద్య, మోక్షాన్ని పొందాలన్నా ఆధ్యాత్మిక విద్య ద్వారానే వస్తుంది. వేదం ద్వారా వచ్చింది ఇదంతా కూడా. ఆ విద్య వాడు అసలైన గురువు. ఆధ్యాత్మిక జ్ఞానం ఇలా పురాణాలు ఏమని చెప్తున్నామే, ఇలా చెప్పేటువంటి వాడు నిజమైన గురువు, వాడు ఆధ్యాత్మిక గురువు. ప్రవచనాలు చెప్తున్నారే వీళ్ళు వేళ, ఎందుకు? వాడు అసలైన గురువు వాళ్ళే. ఆవిడ ఆధ్యాత్మికంగా ఉండాలి. అలా మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు అన్నమాట. పాటించేవాడే చెప్పాలి, చెప్పేవాడే పాటించాలి. అలా చేయకపోతే వాడు గురువు కాదు. అలా అని చెప్పి సొంత విషయాల్లో వెళ్ళకూడదు. గురువుగారు అలాగట, గురువుగారు ఎలాగట, గురువుగారికి అది ఉంది ఇది ఉంది రకరకాలుగా అనకూడదు. గురువు ఏది చేసినా కానీ ఏదో ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి ఆ విధంగా గురువును తప్పు పట్టేటువంటి వాళ్ళం కాదు. గురువు దగ్గర జ్ఞానం ఎంత ఉంది, ఆ జ్ఞానాన్ని ఆర్జించడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప గురువు గారి యొక్క తప్పులు వెలగడం కోసం కాదు. గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఆయన జ్ఞానం ఉందా లేదా పరీక్షించుకోవాలి. గురువుని పరీక్షించాలి. గురువులు ఎంతమందినో దొరుకుతారు, శిష్యులు దొరకరు. శిష్యుడు కూడా ఎంతమందినో దొరుకుతారు. సరైన శిష్యుడు దొరకడు, సరైన గురువు దొరకడు. అది దొరకాలంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే ఎవరో కాదు, దేవుడే గురువు. దేవుడే గురువుగా వస్తుంది. అదే గురువులు మంత్రాలు ఇచ్చారు. ఇవాళ యూట్యూబ్లో చూడండి, హ్రాం హ్రీం ఓం ఫట్ అంటున్నాడు, వాడు చదివేసుకోమంటాడు. ఆ చదివేస్తే ఏమవుతుంది? ఆ మంత్రాలు మీరు సెల్ ఫోన్ ద్వారా కానీ కంప్యూటర్లో కానీ టెక్నాలజీ ఏ విధంగా మీరు ఆన్లైన్లో చేసే విద్యలు ఏవి బుర్రకి ఎక్కవు. గురుముఖంగా గురువుగారి దగ్గరున్న ఆయన ద్వారా నేర్చుకుంటేనే జ్ఞానం కలుగుతుంది. అది మైండ్లో రికార్డ్ అయిపోయి వేల కోట్ల మంత్రాలు మాకు గుర్తు, వేల మంత్రాలు ఉన్నాయి మా మైండ్లో, పుస్తకాలతో సంబంధం ఉండదు కూడా. అటువంటి మంత్రాలు మనం చెప్పగలుగుతున్నామంటే సత్తా ఉందంటే రికార్డ్ అయిపోయి గురుముఖంగా నేర్చుకుంటే అది విద్య. గురువు లేని విద్య గుడ్డి విద్య, అది నిలబడదు. గురుర్ బలం ఆయుర్వర్ధత, గురుర్ బలం వర్ధత. గురువే బలం, గురువు ఉంటేనే మనం ఎదగలం. గురువు లేని విద్య గుడ్డి విద్యే, జ్ఞానం కలగదు. అటువంటి గురువు మీ ఇంటికి వస్తుంటే మీకు పదే పదే హితబోధ చేస్తుంటే, మీకు మంచి చెప్తుంటే వినండి. అలా రావడం మీ అదృష్టంగా భావించండి. ఒకవేళ మీకు పురాణం చెప్పేటువంటి వాళ్ళు, ప్రవచనం చెప్పేటువంటి గురువులు ఉంటే దగ్గరగా ఉండి ఇంటికి పిలిచి ఒక ఆసనం వేసి కాళ్ళు కడగండి, బట్టలు ఇవ్వండి. ఆయన సరదాగా మీ ఇవ్వగలిగితే డబ్బులు, ఏ బంగారం గొలుసో ఉంగరం, ఏ తప్పే వాళ్ళు గురువుకి ఇవ్వడం తప్పే ఉందండి. ఆ బయట వాళ్ళకి తెలియదు, గురువు ఇస్తే తప్పు వచ్చిందా? ఆయనకి ఏం కావాలో, ఏ బాధపడుతున్నాడు, ఇల్లు లేక బాధపడుతున్నాడా, లేకపోతే ఆహార ధాన్యాల కోసం బాధపడుతున్నాడా? ఆయన అవన్నీ అడగడే. మరి ఏం కావాలి, ఇంట్లో పిల్లలు కానీ పెళ్లి చేయాలనుకుంటున్నాడా, ఇలా సమాజానికి ఏమైనా సేవ చేయాలి, అటువంటి విషయాలు తెలుసుకుని ఆయన సహాయం తోడ్పడండి. అప్పుడు మీ సంపాదించిన ధనం కూడా సార్థకం అవుతుందన్నమాట. గురువులకు ఆ విధంగా సహాయపడాలి, గురుదక్షిణ ఆ విధంగా తీర్చుకోవాలి. ఒక గురువుని మీరు ప్రేరేపించి గురువు తరింప చేయాలి. గురువుకి మీరు లిఫ్ట్ ఇస్తే ఆయన ఏదో రకంగా మీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఇవ్వకపోయినా ఇస్తారు జ్ఞానం. గురువులు ఎవరు దాచుకుంటే వాడు గురువే కాదు, విద్యను దాచుకుంటే వాడు గురువే కాదు. లోకోపకారం కోసం గురువు మంత్రాలు వాడాలి అంతే తప్ప మంత్రాలు అందుకే ఎవరు పడితే మేము ఇవ్వం. యూట్యూబ్లో అడుగుతారు, మేము ఇవ్వం. ఎవరో చాలామంది అడుగుతూ ఉంటారు, ఇవ్వం అమ్మాడు ఎవరికి కూడా. ఒక మంత్రజపం ఇచ్చిన తర్వాత ఆ మంత్రజపం వాడు చేయలేదనుకోండి, ఆ మంత్ర అధిష్టాన దేవత ఈ గురువుని కొట్టేస్తుంది. అది ఏ మంత్రాలు పెడితే ఎలా పెడితే అలా చేయకూడదు. గురుముఖంగానే మంత్రజపం ఇవ్వాలి. ఎవరికైతే అర్హత ఉందో యోగ్యతను బట్టి ఇచ్చేవారు పూర్వకాలం. గురు శుశ్రూష అంటే సేవ చేయాలి. సేవ చేసి వాడిని పరీక్షించి వాడి గుణగణాలు తెలుసుకుని గురువుగారు వాడికి ఉపదేశం చేసేవారు. పూర్వకాల జ్ఞానాన్ని ఇచ్చేవారు. లేకపోతే అది వేరే రకంగా వెళ్ళి అణుబాంబులు, ఆటం బాంబులు, ఉగ్రవాదుల కింద ఇలా తయారైపోతారు వాళ్ళు. అలా కాకుండా వాడి లోకాన్ని ఉపయోగ శంకరాచార్య వారిలాగా, ఇలా వికనత మహర్షులాగా, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇలా పెద్ద పెద్ద మహర్షులే, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ఇలా వాళ్ళంతా ఎలా తరించిపోయారండి. ధ్రువుడు అలా తయారవ్వాలి తప్ప లోకానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలి, లోకకంటకులా తయారవ్వకూడదని గురువులు ఆలోచిస్తారు.
అటువంటి గురువు మనందరికీ కూడా వ్యాసులు వారు. వ్యాసులు వారి వల్ల ఇవాళ మనకి పురాణ గ్రంథాలు, వేదశాస్త్ర, పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఆయన ద్వారా వచ్చాయి. కాబట్టి అటువంటి వ్యాసులు వారు గురు పౌర్ణమి, గురువుణాం వందనం శ్రేష్టం, గురువుగారు నమస్కరించడం తప్పులేదు. గురువుణాం వందనం శ్రేష్టం, గురువుణాం అర్చనం తథా, పాదాలకు పూజ చేయండి చక్కగా పుష్పాలతో. ఆయన వ్యాసుడిగా భావించడం వచ్చినటువంటి వాడిని. గురువుణాం స్మరణం తస్మ, ఒక విదేశాల్లో ఉంటే అయ్యో మా గురువుగారు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అని చెప్పి ఆయనకి సహాయం చేయండి, స్మరించండి. లేదా ఫోన్పేలు ఉన్నాయి కదా సార్, గురువుగారి మీద తోచింది ఇస్తున్నాం స్వీకరించండి, ఏ వద్దని అనక్కడ స్వామి, ఎదురు కొనుక్కోనంటే ఏ బట్టలో కొనుక్కుంటాడు ఆయన. అది అభిమానం ఉండాలి, ఇమ్మనని ఏం అడగడం, ఇలా చెయ్యాలి. లేదా దగ్గరగా ఉన్నారు గురువుగారి దగ్గరికి వచ్చి సేవ చేసుకుని దర్శనమైనా చేసుకుని 4 పండ్లు ఇచ్చిన ఆయన మీరు ఏం తెచ్చారని ఏం అడగడు కదా ఆయన. 4 మీరు వస్తేనే ఆనందపడిపోతాడు ఆయన. అయ్యా గురువుగారు మిమ్మల్ని చుట్టానికి వచ్చారంటే ఆనందపడతాడు ఆయన. అలా గురువుగారి యొక్క శ్రేయస్సు కోరితే లోకక్షేమం కాదు, మీ క్షేమం కోసం. మీకు ఏదైనా ఇంట్లో కష్టం కలిగినా నేను ఉన్నానంటే నీకేం పర్వాలేదు, నిన్న ఆ కష్టం నుంచి బయట పాడేస్తాడు ఈ గురువు. అలా చాలామందిని పాడేశారు వ్యాసులు వారి, అందరూ అవే చేశారు. కాబట్టి అటువంటి గురువు ఉండాలి. గురువు లేకపోతే మన సక్రమమైన మార్గంలో ఉండం. కాబట్టి అదిగా మన వేదంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పింది. తర్వాత అతిథి దేవోభవ వేదం చెప్పింది. వేదాన్ని ప్రతిపాదితంగా మనం వేదం చెప్పినవి వినాలి మనం. ఆచార్య గురువుడు దేవుడితో సమానం అని చెప్పారు. అటువంటి వేళ గురువునే అవమానం నువ్వు చెప్పేవలే, మాకేం అక్కాలద్దులే, మాకు అన్నీ తెలుసు, మేము పండితులు అయిపోయామంటే ఎలాగా. కాబట్టి గు అంటే జ్ఞానం, రు అంటే తొలగించేటువంటి వాడు, అజ్ఞానాన్ని తొలగించేటి గు అంటే అజ్ఞానం, చీకటి తొలగించేటువంటి రు వెలుతురు, జ్ఞానం. అజ్ఞానాన్ని చీకటిని తొలగించి వెలుతురుని ఇచ్చేటువంటి వాడు గురువు. అటువంటి గురువే వ్యాసుడు. ఎటువంటి గురువుని మీరు తెచ్చుకున్నా, మీ గుళ్ళో పూజారులు గారు కానీ ప్రవచనాలు చెప్పేవాడు కానీ ఎవరిని తెచ్చుకున్నప్పటికీ అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా కూర్చోబెట్టి వ్యాసులుగానే భావించండి. పరణ సీతారామ గారు వచ్చారు, ఆయన వచ్చారు కదా, గురువుగారు వ్యాసులు వారు వచ్చారు, అలా వ్యాసుడిగా భావించి ఆయన పాదాలు కడిగి గురుదక్షిణ సమర్పించుకోవడం లేదా ఆయనకి సేవ చేసుకుంటే అది సార్థకం అవుతుందని గురు పౌర్ణమి ద్వారా ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి అవన్నీ కూడా మీకు తెలియజేసాం. భక్తి ఇవ్వడం ద్వారా అందరూ ఆచరించి తరించండి. ఈ గురు పౌర్ణమి ద్వారా భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా వ్యాసుల వారి మీ గురువుల యొక్క కులగురువులు, వంశగురువులు, ఇష్టగురువులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అనుగ్రహం మీకు పొందాలి. వ్యాసుల వారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.